చెట్టు మీద కొంగు వెంకట్ ఇక్కడికి వచ్చిందో మాట్లాడమని అంటున్నాం. విద్యార్థి నిరుద్యోగులకు సమాధానం ఉద్యోగం వచ్చిందంటే కట్ చేసుకో చిన్న వెంకట్ బల్మూరు ఇక్కడ జస్ట్ ఒక 200 మంది విద్యార్థి నిరుద్యోగులు చూస్తే ఉచ్చబడ్డది కాబట్టి మనం ఈ కార్లను గీర్లను కొట్టుకుంటూ పోనీ మనం మొదలెత్తున్నాం. ఆయన పంపిస్తున్నాం 200 మంది तुम्हारे साथ है, संघर्ष करो, हम तुम्हारे साथ हैं, संघर्ष करो, हम तुम्हारे साथ हैं। विद्यार्थी निरुद्योगुల ఐక్యత, విద్యార్థి నిరుద్యోగుల ఐక్యత, విద్యార్థి నిరుద్యోగుల ఐక్యత, చేతగాని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, దిక్కులేని ప్రభుత్వమా, పారిపోయిన బల్మూరు వెంకట్, పిరికి పంద బల్మూరు వెంకట్, పిరికి పంద బల్మూరు వెంకట్, చేతగాని బల్మూరు వెంకట్, చేతగాని బల్మూరు వెంకట్, పారిపోయిన బల్మూరు వెంకట్, చేతగాని బల్మూరు వెంకట్. మనం గత అనేక రోజులుగా రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రతిరోజు మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరడం లేదు. నిన్న మనం చేసినటువంటి ఉద్యమాల కారణంగా ఇప్పుడు మన పేరు చెప్పుకొని రిక్రూట్ అయినటువంటి బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి వచ్చిండు. ఇంకా నయం మోతీలాల్ నాయక్ యొక్క ఆరోగ్యం చెడిన సమయంలో వచ్చే చెప్తా ఉన్నా. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక్క ఎమ్మెల్యే బయటికి తిరారు. రాసి పెట్టుకో చెప్తున్నా, రేపటి నుంచి రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికి పోతుంది. మీ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి చిలికి చిలికి గాలివానగా మారింది, ఈ గాలివాన తుఫానుగా మారుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకా వందలాది మంది విద్యార్థులే రేపు లక్షల